ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ముందడుగు పడబోతోంది. ఓవైపు ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న వేళ ఆర్థిక శాఖ ఇవాళ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పోలవరం బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్టు డిపిఆర్పై ఇందులో చర్చించబోతున్నారు. 81,000 కోట్లతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి ఏపీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ డిపిఆర్ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సమావేశంలో ఏపీ ప్రిన్సిపల్ ఫినాన్స్ సెక్రటరీ పీయూష్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాల్గొంటారు. అయితే ఈ బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తోంది. నిన్నటి సమావేశంలో ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ కూడా ప్రత్యేకించి ప్రస్తావించారు. సముద్రంలోకి వెళ్లే జలాలు మాత్రమే వినియోగించుకుని బనకచర్ల రూపొందించామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఇందులో తెలంగాణకు అభ్యంతరం ఏమిటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ భేటీపై ఇవాళ ఆసక్తి నెలకొని ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఒక ముందడుగు పడినట్టుగా చెప్పాలి. సో ఈ డిపిఆర్ గురించే తెలంగాణ అబ్జెక్షన్స్ చెప్తూ ఉంది. సో ఆ డిపిఆర్ మీద ఇవాళ డిబేట్ అయిన తర్వాత డిపిఆర్ బయటకు వచ్చే అవకాశం ఉందా? సో తెలంగాణ అభ్యంతరాలని అందులో క్లారిఫై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఈరోజు డిపిఆర్కి సంబంధించి కీలకమైన చర్చ కేంద్రం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ కళల ప్రాజెక్టుగా కూడా దీన్ని చెప్పాల్సిన నేపథ్యం. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్ అన్నట్టుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనివల్ల ఎవరికీ నష్టం ఉండకుండానే, ఎవరికీ నష్టం చేకూర్చాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి లేదు. ఎవరికీ నష్టం లేకుండానే చిట్ట చివరి రాష్ట్రం, సముద్రంలోకి వెళ్లే ముందు నీళ్లు ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి పరివాహక ప్రాంతం కాబట్టి దీనిపైన రైట్స్ కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఉంటాయి. ఒకవేళ పోలవరం నుంచి అవి ముందుకు వస్తే రాజమండ్రి దగ్గర తప్పనిచ్చి ఆ తర్వాత నేరుగా సముద్రంలో కలుస్తాయి. సో ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నీటిని మేము వినియోగించుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఏంటి అని ముఖ్యమంత్రి మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో గోదావరి పైన కాళేశ్వరం నిర్మించినప్పుడు కూడా తాము అబ్జెక్షన్ రైజ్ చేయలేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు తమకు తెలుగు ప్రజలు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలి, నీటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి, ఏ ఒక్క నీటి బిందువు కూడా వృధా అవ్వకుండా ఒడిసి పట్టుకుని నదులను అనుసంధానం చేయడం ద్వారా ప్రతి ఒక్క ఎకరాన్ని నీళ్లు అందించడం ద్వారా సస్యశ్యామలం చేయాలి. సో దీని ద్వారా రాష్ట్రం సుభిక్షం అవుతుంది, దీనికి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు అన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. చాలా స్పష్టంగా ఏ వేదిక మీదైనా చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కేంద్రాన్ని ఇటీవల ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా అనేక సార్లు గతంలో ఈ వ్యవహారాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రికి చెప్పారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రిని పలు దఫాలు ముఖ్యమంత్రి స్వయంగా కలిసి దీనివల్ల ఎవరికీ అభ్యంతరం లేదు కాబట్టి దీనికి సహకరించాలి, అదే సమయంలో దీనికి నిధులు కూడా, ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు, దీనికి సంబంధించి కేంద్రం అనుమతులు ఇస్తే చాలు అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాదన. ఈ నేపథ్యంలో కేంద్రం దానికి ప్రాథమికంగా అంగీకరించిందని అనుకోవాలి. ఎందుకంటే ఆర్థిక శాఖ ఆ డిపిఆర్ని రివ్యూ చేసేదాకా వచ్చిందంటే ప్రాథమికంగా దానికి కేంద్రం అంగీకరించింది. కాబట్టి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ చేస్తున్న సమీక్ష నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఒకవేళ అంటే వీళ్ళనైతే పిలవలేదు, కానీ ఒకవేళ ఏదైనా సమాచారం అవసరమైతే అందివ్వడానికి అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఎలా స్పందిస్తుంది, కేంద్రం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఈ మీటింగ్ తర్వాత వెలువడే ఫలితాల మీద అయితే చాలా ఆసక్తి నెలకొని ఉన్న పరిస్థితి నెలకొంది. రైట్ ఈశ్వర్. స్టూడియో.